ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో గోశాల జంక్షన్ వద్ద భక్తుల రద్దీ నెలకొంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన తొలి పంచా వద్ద నుంచి పుష్పరథం ప్రారంభమవడంతో భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేశారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, దేవాదాయ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భక్తుల రాకపోకలను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. యాక్చువల్ ఇది 10 years అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 years బట్టి నడుస్తుంది. యాక్చువల్ గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా చేశారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప, దేవుడి దయ మా మీద ఉండాలని అనుకుంటున్నాం. మేము ఆ బండి అయితే